ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున త్రియేక దేవుని గురించి మనము బైబిల్ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం. దేవుడు ఒక్కడే, కానీ దేవుడు తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, అదేవిధంగా పరిశుద్ధాత్ముడైన దేవుడిగా ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. ముగ్గురు కూడా 3 రూపములుగా బయలుపరచుకోవటం జరిగింది. 3 వ్యక్తిత్వాలుగా ఉన్నట్టు బైబిల్లో మనం చూడగలుగుతాం. అంటే ఉదాహరణకి మనము ఒక వ్యక్తికి దేహము, ప్రాణము, ఆత్మ, అంటే శరీరము, ప్రాణము, ఆత్మ ఏ విధంగా అయితే ఒకే వ్యక్తిలో ఉంటాయో అదేవిధంగా దైవత్వం కూడా అలా చూడవచ్చు. ఈ యొక్క దేహము పని, అదేవిధంగా ప్రాణము పని, ఆత్మ యొక్క పని, 3 విభిన్న స్వభావాలు, ముగ్గురు కూడా విభిన్న రకాలైన పనులు చేస్తూ ఉంటారని మనం పోలికగా తెలుసుకోవటానికి అలా చెప్పుకోవచ్చు. లేదా మనం ఒక నీటిని తీసుకున్నట్టయితే దానికి 3 స్థితులు కలిగి ఉంటుంది. మంచుగడ్డగా ఉన్నప్పుడు మనము ఘనస్థితి అని, ద్రవ రూపంగా ఉన్నప్పుడు ద్రవస్థితి అని, అదేవిధంగా వాయు రూపంలో ఉన్నప్పుడు అంటే ఆవిరిగా ఉన్నప్పుడు వాయుస్థితి అని మనం ఏ విధంగా అయితే చెప్పుకోగలుగుతామో అలా కొంచెం అర్థం చేసుకోవడానికి పోల్చుకోవచ్చును, కానీ మనం దైవత్వమును పూర్తిగా మనం వివరించి చెప్పలేం, దేనితోటి పోల్చలేం. ఆయన ఒకేసారి 3 రూపములుగా ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు బైబిల్లో ఉన్నవి. వాటిని గురించి మనం ఈ దినమున కొంత సవివరంగా చెప్పుకుందాం. మనం చూసినట్లయితే సృష్టి ఆరంభమందు తండ్రికి కలిగిన ఆలోచనను కుమారుడు వాక్కు ద్వారా భూమి ఆకాశములు కలుగునుగాకని ప్రకటించును. పరిశుద్ధాత్మ దేవుడు ఉనికిలోనికి తీసుకుని వచ్చి నిర్మించినట్టు మనము దానికి ఒక రూపము తెచ్చినట్టు చూడగలుగుతాం. దీనికి బైబిల్ గ్రంథంలో ఆధారము మనం చూసినట్లయితే మనము హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనము, ఎఫెసీ 3:9, కొలసీ 1:16, అదేవిధంగా జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చెప్పుకోవచ్చు. తర్వాత యేసు ప్రభు పుట్టకందు కూడా, యేసు ప్రభు పుట్టిన సమయంలో కూడా మనం త్రిత్వమును చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కలిసి మరియమ్మ గర్భమున కుమారుణ్ణి నిర్మించుట మనం చూస్తాం. దీనికి వాక్య భాగములు హెబ్రీ 10:5, లూకా 1 అధ్యాయం 32-35 వరకు కూడా మనం చదువుకోవచ్చు. యేసు ప్రభు బాప్తిసం తీసుకునే సమయంలో కూడా త్రిత్వమైన దేవుణ్ణి మనము చూడగలుగుతాం. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఆ నీళ్ళల్లో మునిగి బయటికి ఒడ్డుకు వచ్చేటప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురమలే ఆయన తల మీద దిగిను. దేవుడు పలికినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వినబడ్డ జరిగినది. మనం అది చూసినట్లయితే లేఖన భాగాలు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 చూడవచ్చు. అట్లానే మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడవచ్చు. ఇంకా యేసు ప్రభువు బాప్తిస్మ గురించి చెప్పినప్పుడు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి జనులందరినీ శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్ము ఇచ్చులాగన చెప్పి ఉన్నట్టు ఉన్నది. దానికి మత్తయి 28:19. తర్వాత క్రీస్తు శిలువ మరణమందు దైవత్వము ప్రత్యక్షత ఉన్నట్టు చూస్తాం. హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనంలో ఏమనుందంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు
మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి ఇక్కడ కూడా త్రిత్వం ప్రత్యక్షత మనము చూస్తున్నాం. దైవ త్రిత్వమును ఇక్కడ కూడా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము రోమా 8:11, 6:4 ప్రకారము పరిశుద్ధాత్మని ద్వారా తండ్రి క్రీస్తును మృతుల్లో నుండి లేపినట్టు మనము చూస్తాం. అదేవిధంగా చూసినట్లయితే స్టెఫెన్ సాక్ష్యమందు దైవత్రిత్వమును మనము చూడగలుగుతాం. అక్కడ ఎంత క్లియర్గా ఉందంటే అపోస్తుల కార్యములు 7:55-56 వచనాల్లో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను చూచి యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండడని చూచెను. అదేవిధంగా పరలోకమందు కూడా ప్రకటన గ్రంథం 5, 6, 7 వచనాలు చూస్తే పరలోకమునందు కూడా త్రిత్వం మనం చూడగలుగుతాం. అపోస్తుడైన పౌలు కూడా 2 కొరింథీ 13-14లో ఈ మాట చెప్పబడి ఉన్నది. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనందరికీ సదాకాలం తోడైండునుగాక అని రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. ఈ దైవత్రిత్వము నిత్యము కలిసి చెప్పబడి ఉన్నది. దానికి ఆధార వచనాలు యూదా 1:20-21 వచనాలు, ఎఫెసీ 2:18, అదేవిధంగా 4:4-6 వచనాలు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ప్రత్యేకమైన వారు సమానులు. దీనికి సూచనగా, దీనికి రెఫరెన్స్గా యోహాను 14:16-17, 1 కొరింథీ 12:4-6, అదేవిధంగా యోహాను సువార్త 16:17-15 ముగ్గురు కూడా ప్రత్యేకమైన వారు. దీనికి ఒక రెఫరెన్స్ నేను చదువుతూ ఉన్నాను. 1 కొరింథీ 12:4-6 వచనాల్లో చదివితే ఎవరి పని వారిది అక్కడ మనం చూడగలుగుతాం. 1 కొరింథీ 12 మనకు అక్కడ పరిశుద్ధాత్మ వరముల గురించి చెప్పే ముందు ఈ వాక్యము ఉన్నది. చదువుతున్నాను చూడండి. 1 కొరింథీ 12 ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి నేను చూస్తున్నాను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఏమనుందంటే 4వ వచనం చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఇక్కడ కూడా మనం త్రిత్వమును వేరువేరు త్రిత్వంలో ఉన్న ఆ ముగ్గురు వేరువేరు పనులు చేస్తూ ఉన్నట్టు మనము చూడగలుగుతాం. అదేవిధంగా వారు సమానులు. మరియు ముగ్గురు దైవములని పిలువబడతారు. దానికి రెఫరెన్స్ జాన్ 6:27, అదేవిధంగా హెబ్రీ 1:8, అదేవిధంగా అపోస్తుల కార్యములు 5:3-4 వచనాలలో తండ్రిని దేవుడని, అదేవిధంగా కుమారుని దేవుడని, పరిశుద్ధాత్మని దేవుడని ఈ యొక్క 3 రెఫరెన్స్ల్లో మనము చూడవచ్చు. తర్వాత ముగ్గురు జీవమిస్తారు, ముగ్గురు కూడా జీవమిస్తారని మనం యోహాను 5:21, రోమా 8:11 కూడా చూడగలుగుతాం. ఈ ముగ్గురు దైవికమైన ఘనత పొందిన వారని మనము యోహాను 5:23, అదేవిధంగా 2 కొరింథీ 13:14 చూడగలుగుతాం. అదేవిధంగా ముగ్గురు నిత్యులు అని చెప్పటానికి జాన్ 1:1, హెబ్రీ 9:14 మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులైన సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎక్కడెక్కడ త్రిత్వం ముగ్గురు కలిసి పనిచేశారో అనేది కొన్ని వచనాలు నేను తీసుకోవటము జరిగినది. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవటం అనేది మానవునికి అసాధ్యమైనది. మనము ఆయన దగ్గరికి సమీపిస్తున్న కొలది అర్థమవుతూ ఉంటుంది. అందుకని అపోస్తులైన పౌలు కూడా మన యొక్క వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తా అంటే 1వ అధ్యాయంలో మనకి ఏం చెప్తారో ఒక మాట చూద్దాం.
మనకేం చెప్తాడంటే ఇక్కడ 1వ అధ్యాయంలో దేవుని మహిమా స్వరూపి యొక్క తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క 19వ వచనంలో చివర్లో చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. కాబట్టి మన వాక్యము ప్రత్యక్షత, దేవుడి ప్రత్యక్షతలు అనుగ్రహించే కొద్దీ మనము దేవుని గురించి తెలుసుకోగలుగుతాం. ఏ మానవుడు కూడా త్రిత్వం గురించి, దైవత్వం గురించి సంపూర్ణంగా వివరించే పరిస్థితి మనకు జ్ఞానానికి మించిందని తలుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ.